మంజుల సామేల్ గారు అన్న మాట్లాడండి. అన్న గౌరవ మాట్లాడండి. మినిస్టర్ గారికి వారి సమాధానానికి ధన్యవాదాలు. ఇంకా సమాధానం చెప్పలే వారు. ఇంకా చెప్తే నేను కూడా తెలంగాణ ఉద్యమంలో 1/12/2009 కిష్టయ్య అనే కానిస్టేబుల్ టవరెక్కి తెలంగాణ రావాలని తన సర్వీస్ రివాల్తో కాల్చుకొని చనిపోయిండు. కిష్టయ్యకి నేను జోహార్లు అర్పిస్తా ఉన్నాను. అతను తెలంగాణ మూవ్మెంట్ ముమ్మరంగా నడుస్తున్న సందర్భం అది. కాసో శ్రీకాంతాచారి నవంబర్ 29 తారీఖు నాడు పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్ చౌరస్తాలో అయితే అది బేస్ చేసుకొని తెలంగాణ రావాలని కిష్టయ్య నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఆయన రివాల్వర్తో కాల్చుకున్నాడు. వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాను నేను. అదేవిధంగా దాదాపు మన రాష్ట్రంలో కానిస్టేబుల్ 80,000 మంది అని అంచనా ఉన్నది. దాని ప్రకారం వాళ్ళు మా దృష్టి తీసుకొచ్చింది 35 ఏళ్ళైనా కూడా మాకు ప్రమోషన్ రావట్లేదని వాళ్ళు అంటా ఉన్నారు. ఆ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కనుక మన ప్రభుత్వంలో వాళ్లకు వెసులుబాటు కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి వారికి, ఎందుకంటే ఆ కానిస్టేబుల్ అనేవాళ్ళు రక్షణ విభాగంలో మనందరికీ వాళ్ళు కాపులా ఉంటారు. మంచైనా చెడైనా వాళ్ళే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎస్పీ గారు అక్కడ కూర్చొని ఆర్డర్ ఇస్తే, డిఎస్పీ గారు ఆర్డర్ ఇస్తే, సిఐ గారు ఎస్ఐ గారు ఆ తర్వాత ఫ్రంట్ లైన్లో ఉండేది కానిస్టేబుల్. కనుక ఆ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రమోషన్స్ కానీ వాళ్ళకు రావాల్సిన టీఏ అలవెన్స్ కానీ ఇస్తే వాళ్ళు కూడా ఎండనక వాననక కష్టం చేస్తారు. కాబట్టి ఆ కింది స్థాయిలో కనుక ప్రభుత్వం కూడా మంచి హృదయంతో ఆలోచించి వాళ్లకు రావాల్సిన అలవెన్స్ కానీ ప్రమోషన్స్ కానీ తొందరగా ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి, నా నియోజకవర్గానికి సంబంధించి నాకు ఆ తుంగతుర్తి ప్రజానికం 52,000 మెజార్టీ ఇచ్చి గెలిపించున్నాను. దానికి కారణం మా దగ్గర 2 ఏర్లు పోతాయి. ఒకటి మూసి, ఒకటి బిక్కేరు. ఆ బిక్కేరులో ఇసుక తీయడానికి నిన్న యాదాద్రి భువనగిరి కలెక్టర్ సర్వే తీసుకురమ్మని చెప్పి వాళ్ళ ఏడీని వాళ్ళని పంపించినట. దయచేసి సంబంధిత మంత్రి గారికి లేదా ముఖ్యమంత్రి గారికి ఇక్కడ నేను అప్పీల్ చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కనుక ఇసుక తీసుడు, బిక్కేరులో ఇసుక తీసుడు బంద్ కావాలని, అక్కడ దాని మీద ఎవరు కలెక్టర్ కానీ ఎండి మైన్స్ కానీ అక్కడ దాని పర్మిషన్ ఇద్దని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మూసీ నది ఉంది. మూసీ నదిలో 50 ఏళ్లుగా మన ఇసుక తీసినా కూడా ఏం కాదు, అది ఎంత తీసుకపోవచ్చు. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ బిక్కెట్లో ఇసుక తీయడానికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి మనవి చేస్తూ, ఈ కానిస్టేబుల్ను పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత డిపార్ట్మెంటు వాళ్ళకు సాయం చేసే విధంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. 1 minute. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. థ్యాంక్ యూ అధ్యక్ష. అవునన్నా కాదన్నా హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ సేవలు మనం కాదనిలేము అధ్యక్ష. మనం అందరం రాత్రి ప్రశాంతంగా ఉంటాము. ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు ఉన్నారని ఒక నమ్మకం, భరోసా. దేశంలో మొదటి స్థానంలో పోలీస్ శాఖకు మంచి పేరు ఎక్కడ ఉందంటే తెలంగాణ పోలీస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు అధ్యక్ష. దాన్ని ఎవ్వరం కూడా కాదనిలేం. చివరికి భార్యాభర్తలు కొట్లాడినా కూడా పోలీసే గుర్తుకొస్తూ ఉంటారు అధ్యక్ష. అన్ని డిపార్ట్మెంట్స్ అందరం ఇళ్ళని తాళాలు వేసుకొని పడుకుంటాం, కానీ ఒక పోలీస్ స్టేషన్ మాత్రమే 24 గంటలు ఓపెన్ ఉంటుంది. అట్లా సేవలు అందిస్తూ ఉంటారు అధ్యక్ష. దాని విషయంలో ఆ డిపార్ట్మెంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి, స్పందించాలి అధ్యక్ష.
అది రిక్రూట్మెంట్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో అధ్యక్ష 2 జోన్లు మన దగ్గర, జోన్ 1, జోన్ 2, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అధ్యక్ష. ఎక్కడెక్కడ ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు. ఎస్ఐల ప్రమోషన్స్ అధ్యక్ష 2009 సంబంధించి ఆ బ్యాచ్కి సంబంధించిన ఎస్ఐలది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ కొంతమందికి 250 నుండి 300 మంది వరకు ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత అదే బ్యాచ్కి సంబంధించిన వాళ్ళకి 60-70 మంది మిగిలిపోయారు అధ్యక్ష. దాదాపు 6 సంవత్సరాల కిందట ఇచ్చిన ప్రమోషన్స్ అధ్యక్ష. మిగిలిన వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కూడా ఇవ్వాలండి. వీళ్ళు ఎస్ఐలు అధ్యక్ష, వాళ్ళు సిఐలు అయిపోయారు. సేమ్ బ్యాచ్, వాళ్ళందరూ సిఐలు అయిపోయినారు. 6 సంవత్సరాలు అయిపోయింది. డిఎస్పీ ప్రమోషన్కి రెడీ ఉంటారు వాళ్ళు. కానీ వీళ్ళు ఇంకా ఎస్ఐలుగానే ఉన్నారు. వీళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇవ్వాలని, పోస్టులు లేకపోతే, ఖాళీలు లేకపోతే అధ్యక్ష సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేసైనా వాళ్లకు ప్రమోషన్స్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాదాపుగా 70-80 మంది వాళ్ళు ఉంటారు అధ్యక్ష. వాళ్ళకు నిజంగానే చాలా అన్యాయం. ఇప్పుడు ఆ సేమ్ బ్యాచ్ లో ఉన్న ఎస్ఐలు సిఐ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అధ్యక్ష. ఇదే కాకుండా మల్టీ జోన్ 2కి సంబంధించి అధ్యక్ష ఇదొక్క బ్యాచే కాదు అధ్యక్ష. 91, 95, 96 బ్యాచ్లకు సంబంధించిన ఎస్ఐలు కూడా ఈ సీనియారిటీ విషయంలో, ప్రమోషన్ విషయంలో ఇక్కడికి అక్కడికి కొంచెం తేడా ఉంది అధ్యక్ష. వాళ్ళకు ముందు ప్రమోషన్స్ వచ్చేస్తూ ఉంటే మల్టీ జోన్ 2 వాళ్ళకి, మల్టీ జోన్ 1 వాళ్ళకి ప్రమోషన్స్ లో ఇబ్బంది ఏర్పడతా ఉంటుంది అధ్యక్ష. దయచేసి ఈ ప్రభుత్వం పునఃసమీక్షించి 2 రేంజ్లకు సంబంధించి, ఆ జోన్కి ఈ జోన్కి సంబంధించిన కంప్లీట్ ప్రమోషన్ లో సమీక్షించి కావాలంటే సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేసి సీనియారిటీలో ఇబ్బంది లేకుండా ఒక సీనియారిటీ మారుస్తూ ఉంటారు. అట్లా మార్చకుండా సీనియారిటీని కూడా ఫిక్స్ చేసి సూపర్ మెమరీ పోస్టులను క్రియేట్ చేసి వీళ్ళందరికీ కూడా ఈ ప్రమోషన్స్ లో ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఉండేటట్టు ఇచ్చేటట్టు చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. 2వ అంశం అధ్యక్ష, ఇంకొక అంశం అధ్యక్ష, ఈ హోంగార్డులకు సంబంధించి ఈరోజు కానిస్టేబుల్కి సంబంధించి ప్రమోషన్స్ గురించి అడిగారు కదా అధ్యక్ష. అట్లాగే హోంగార్డులు కూడా కానిస్టేబుల్కి సంబంధించిన సేవలకు ఏమాత్రం తీసిపోకుండా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు అధ్యక్ష. వాళ్ళు ఎంత సేవ అందిస్తారో హోంగార్డ్స్ కూడా అంతే సేవ అందిస్తుంటారు అధ్యక్ష. కానీ తీరా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక పెన్షన్ ఉండదు అధ్యక్ష, వాళ్ళకి ఏది ఉండదు అధ్యక్ష. అట్లాంటి సందర్భంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష 9,000 ఉన్న వాళ్ళ ఆందోళన గౌరవ వేతనాన్ని 27,000కి చేశారు అధ్యక్ష. అట్లే ట్రాఫిక్ లో వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి 30% అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మహిళా హోంగార్డ్స్ కి కూడా మెటర్నిటీ లీవ్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు చనిపోతే వాళ్ళకు 5 లక్షలు జీవిత బీమా, ఆ రోజు బీమా ఏర్పాటు చేసి 5 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా ఆ రోజు ఖర్చులకు కూడా కొంత 10,000 ఎంతో కొంత ఇచ్చి గౌరవించుకున్న సందర్భం ఉంది అధ్యక్ష. ఒక 15,000 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు అధ్యక్ష మన దగ్గర. ఈ 2 సంవత్సరాల్లో ఒక 60 మంది చనిపోయి ఉంటారు అధ్యక్ష. రోడ్డు ప్రమాదంలో అంటే ఏదైనా యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళకి మాత్రమే 5 లక్షలు ఇస్తున్నారు అధ్యక్ష. సహజ మరణం పొందిన వాళ్ళకి మాత్రము ఇవ్వట్లేదు. వాళ్ళకు కూడా ఇవ్వాలని, అదే కాకుండా ఎక్స్గ్రేస్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఎందుకంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష. వాళ్ళకు హెల్త్ కార్డులు ఉండవు, వాళ్ళకు పెన్షన్ ఉండదు. ఇవన్నీ కూడా గతంలో ఎన్నికల కన్నా ముందు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హోంగార్డులను పర్మనెంట్ చేస్తామన్నారు అధ్యక్ష. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒకరు ఉద్యోగం ఇస్తామన్నారు అధ్యక్ష. హెల్త్ కార్డులు ఇస్తామన్నారు, వీక్లీ ఆఫ్ ఇస్తామన్నారు అధ్యక్ష. దయచేసి 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఈ 2 సంవత్సరాలు 60 మంది చనిపోతే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి 5 లక్షలు ఇవ్వడం తప్పిస్తే జీవో అయితే ఇచ్చారు అధ్యక్ష. సహజ మరణం పొందిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని జీవో అయితే ఇచ్చున్నారు హోంగార్డులకి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అధ్యక్ష. ఒక్కరికి కూడా ₹1 ఇప్పటి వరకు ఇవ్వలేదని ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా. 10 నెలలు అవుతుంది అధ్యక్ష జీవో ఇచ్చి. కాబట్టి వాళ్ళకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రవీంద్ర అనే హోంగార్డ్ చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పున్నారు అధ్యక్ష, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కుటుంబంలో ఎవరు చనిపోయిన హోంగార్డ్ చనిపోయిన వాళ్ళ కుటుంబంలో కారుణ్య నియామకాలు జరుపుతామని చెప్పారు అధ్యక్ష. అది కలగానే మిగిలిపోయింది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఎన్నికల కన్నా ముందు హోంగార్డ్స్కి ఏదైతే మాట ఇచ్చున్నారో వాటన్నిటిని కూడా అమలు చేయాలని, ఈ ప్రమోషన్స్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రమోషన్స్ విషయంలో ఏదైతే గందరగోళం ఉందో దాన్ని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రివ్యూ చేసి కావాలంటే సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేసి ఈ సీనియారిటీలో ఇబ్బంది లేకుండా చూడాలని మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. శ్రీ నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి సబితమ్మ గారు చెప్పినట్టుగా ఏకీభవిస్తూ అధ్యక్ష, ఈ ప్రమోషన్ల విషయంలో
మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 వల్ల ఏమైతుందంటే అధ్యక్ష, హైదరాబాద్ రేంజ్లో ఉన్న వాళ్లకు చార్మినార్ రేంజ్ ఇప్పుడు 2 ఈ మల్టీజోన్లలో ఒక దాంట్లో 4 జోన్స్ ఉన్నాయి, ఒక దాంట్లో 8 జోన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ జోన్ 2లో ఉన్న వాళ్లకు త్వరలో ప్రమోషన్లు వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్, సైబరాబాద్ ఈ రేంజ్లో ఉన్న వాళ్లకు వేకెన్సీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వారికి త్వరగా ప్రమోషన్లు వస్తాయి అధ్యక్ష. దాంతో ఏమవుతుందంటే వీరందరూ వచ్చి డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు కాగానే సేమ్ బ్యాచ్మెంట్స్ వారికి సెల్యూట్ కొట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, డిసిప్లిన్. కాబట్టి అధ్యక్ష నేను రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, గతంలో కూడా నేను పోలీసులో చేసిన కాబట్టి అప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా మీరు రిప్రజెంటేషన్ చేసినాం, మొన్న కూడా మళ్ళీ గౌరవ మన ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. సీనియారిటీ అనేది ట్రైనింగ్లో ఇట్ సెల్ఫ్, ట్రైనింగ్ నుండే సీనియారిటీ ఫిక్సప్ చేస్తే మహారాష్ట్ర లాగానా లేక చెన్నై లాగానా తీసుకుంటే అధ్యక్ష, టోటల్గా ఎక్కడ ఉన్నా కూడా ఆ వేకెన్సీస్ ఎట్లా అరేంజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అధ్యక్ష. అది పెండింగ్ ఉంది అధ్యక్ష ఫైల్, దాన్ని త్వరగా చేపట్టి మరి గౌరవ మంత్రివర్యులు ఉన్నారు రాసుకుంటున్నారు అధ్యక్ష. అలాగే ఏఆర్ నుండి సివిల్కు కన్వర్ట్ అవుతారు అధ్యక్ష కానిస్టేబుల్, అది కూడా 2017 నుండి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. 4 ఏళ్ల నుండి అవి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా త్వరలోనే ఈ కన్వర్షన్ చేస్తే ఏపీఎస్పీ ఏఆర్ నుండి కన్వర్ట్ అవుతుంటారు అధ్యక్ష. కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళకు త్వరలో సివిల్ కానిస్టేబుల్గా వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. అది పెండింగ్ ఉంది, అది కూడా చూడవలసిన బాధ్యత మంత్రివారులకు గుర్తు చేస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ కూనమనేని సాంబశివరావు. థ్యాంక్ యూ సార్. ఈ పోలీస్ సిబ్బందికి సంబంధించి అనేక సంవత్సరాల నుంచి ఒక డిమాండ్ ఉంది. షిఫ్ట్ సిస్టమ్, పోలీసులకి షిఫ్ట్ సిస్టమ్ పెడితే వాళ్ళ పని తీరు మెరుగుపడుతుంది, వారు కూడా మానసికంగా, కుటుంబపరంగా అందరితో పాటు సంతోషంగా ఉంటారు. దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సాధ్యమైన మేరకు షిఫ్ట్ సిస్టమ్గా మార్చే అవకాశం ఉందా అని మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. రెండోది, ఈ సరెండర్ లీవ్స్ అలాగే ఇతర ఎలివెన్సెస్ సంబంధించి టీఏలు, డిఏలు అవి పోలీసులకి సకాలంలో ఇవ్వట్లేదు. అందులో మా కొత్తగూడెం జిల్లా, అందరు పక్క జిల్లా ఖమ్మం కూడా ఇచ్చారు కానీ మా జిల్లాకి ఇవ్వట్లేదు అధ్యక్ష. దానిపైన కూడా అంటే రాష్ట్రం అన్ని చోట్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి, మాకు స్పెసిఫిక్గా అసలు ఇవ్వలేదు. 72 టీఏలు ఇట్లా చెప్తున్నారు. అది ఒకసారి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి వారు కంటిన్యూస్గా నిలబడవలసి ఉంటుంది అధ్యక్ష. ఎండ లేకపోతే వర్షం అనేది ఏదన్నా కూడా వాళ్ళకి సంబంధించి తమిళనాడులో సిస్టమ్ ఉంది ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి. అక్కడ వారికి కూర్చునే ఫెసిలిటీ కానీ తమిళనాడులో మన అధికారులు అక్కడికి వెళ్ళి దాన్ని అధ్యయనం చేసి ట్రాఫిక్ పోలీసుల సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా పోలీసుల్ని ఆర్డినరీ సిస్టంలో పెట్టే ఆ సిస్టమ్ని తీసివేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యాక్సిలరేట్ ప్రమోషన్స్ అంటే అడ్డదారులను ఇచ్చే ప్రమోషన్ని దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందువల్లంటే అర్బన్ నక్సలైట్ల పేరుతోనూ ఇంకో పేరుతోనూ చాలామందిని ఎవరైతే ఎక్కువ ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు ఫేమస్, వాళ్ళకి ఎస్ఐ ర్యాంక్ కార్డు డైరెక్ట్గా ఐపీఎస్ కూడా అయిపోతారు అధ్యక్ష. అటువంటి చేయాల్సిన అవసరం ఉందని దాన్ని కంట్రోల్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ హోమ్ గార్డ్స్కి సంబంధించి కూడా వాళ్ళని గ్రాడ్యువల్గా యువకులుగా ఉండేవాళ్ళని, ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళని సంవత్సరానికి కొద్దిమంది సరే రెగ్యులర్గా చేయాల్సిన అవసరం ఉందని. ఆఖరిగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా దీని కింద వస్తుంది. దానిలో జీవో ఫైర్ డిపార్ట్మెంట్ ప్రభాకర్ గారు ఫైర్ డిపార్ట్మెంట్ మీదా పోలీసుదా? సరే అది ఓకే, నేను అంటే దీని కింద వస్తుందేమో అని. సరే ఏదన్నా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి GOMS నెంబర్ 86 వల్ల సర్వీస్ సీనియారిటీ ప్రమోషన్ క్యాడర్లు కోల్పోతున్న 90% మంది
వాళ్ళ ఇబ్బందుల గురించి ఇప్పుడే అప్లికేషన్ పంపించారు. దాన్ని కూడా దేనికి రిలేటెడ్ అయితే వాళ్ళు చూడాలని కోరుతూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు సార్. మూడే ముక్కలు సార్. ఒకటి, ఈ ప్రమోషన్స్ గురించి గతంలో 2014 నుంచి 2023 వరకు మా నాగరాజు గారు కూడా ఇప్పుడు చెప్పిండ్రు. వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ నల్గొండ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఆ జోన్లో జరుగుతున్న అన్యాయాలను గురించి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో చెప్తే చాలా వరకు చాలా బ్యాచ్ల వరకు సెట్ అయింది. ఆనాడు జానకి శర్మిల గారు అని చెప్పేసి డిఎస్పీ గారు ఉండి అట్లనే వాళ్ళ అసోసియేషన్ ప్రమోషన్ వాళ్ళు ఉన్నట్లయితే చాలా వరకు చేసిండ్రు. కానీ ఇంకా ఇప్పుడు సబితక్క చెప్పిండ్రు, ఎక్కడైతే మిగిలిపోయినాయో ఆ మిగిలిపోయిన వాటికి ఇమ్మీడియట్ గా వాళ్ళందరికీ కూడా పోలీసు వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాల్సిందే, కానిస్టేబుల్స్ వాళ్ళకి ఎవరైతున్నదో వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఈ జోన్ 2. అయితే ఈ జోన్లో సార్ వరంగల్ మిగతా జోన్లు అన్నిట్లలో కూడా పోస్టులు తక్కువ ఉండేసరికి ఒకటేసారి రిక్రూట్ అయిన వాళ్ళందరూ కూడా అక్కడ అవకాశం దొరుకుతలేదు. అక్కడ 20 ఏళ్ళకి 12 ఏళ్ళకి వస్తే ఇక్కడ 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి ప్రమోషన్ వస్తూ ఉన్నది. కాబట్టి ఎప్పుడు ఏ బ్యాచ్ లో అయిన వాళ్ళకు ఖచ్చితంగా అవకాశాలు ఏ విధంగానైనా వాళ్ళకు ప్రమోషన్ మాత్రం అదే బేసిస్ లో ఇవ్వాలని చెప్పేసి ఇంతకుముందు కూడా ఒక పద్ధతి పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. అది కొనసాగుతలేదు. దాన్ని ఇప్పుడు అట్లీస్ట్ అప్పుడున్న జరిగిన మిస్టేక్స్ వాటి అయిపోయినాయి, కానీ ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఉన్నది. కాబట్టి దాన్ని కొద్దిగా రేషనలైజేషన్ చేసి అందరికీ అక్కడ గాని ఇక్కడ గాని ఒక బ్యాచ్ లో రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకి ఒకటేసారి ప్రమోషన్ వచ్చినట్టు చూడాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం. ఆరోగ్య భద్రతను పెట్టారు. ఆరోగ్య భద్రత ఇంతకుముందు బ్రహ్మాండంగా ఉండే. కామ్రేడ్ ఒక్కటే నిమిషం. ఆరోగ్య భద్రత మా కామ్రేడే కానీ ఆరోగ్య భద్రత ఇంతకుముందు బ్రహ్మాండంగా నడిచేది. పోలీసు వాళ్ళు ఉంటే మాకు ఆరోగ్య భద్రంగా ఉందని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్య భద్రత అనేక హాస్పిటల్స్ లో డబ్బులు చెల్లించక ప్రభుత్వం దానికి అలా ఎవరు కూడా దానికి భద్రత లేకుండా పోయింది. ఆరోగ్య భద్రత సరిగ్గా జరుగుతలేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈహెచ్ఎస్ అనే స్కీమ్ ఒకటి ఎంప్లాయీస్ తీసుకొచ్చారు. మరి దాన్నేమని ఆరోగ్య భద్రతని డబ్బులు కట్టి దాన్ని భద్రంగా అట్లానే ఉంచుతారా, లేకపోతే కొత్తగా ఈహెచ్ఎస్ ని వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తారా మంత్రి గారిని తెలియజేయాల్సిందిగా కోరుతూ, చివరి అధ్యక్ష, ఈ రిక్రూట్మెంట్ 2014 తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 2016లో ఫస్ట్ టైం రిక్రూట్మెంట్ అయినప్పుడు 15,600 మంది రిక్రూట్ అయ్యారు. రెండోసారి 2018లో దాదాపుగా 15,000 మంది రిక్రూట్ అయ్యారు. 2020లో కోవిడ్ వల్ల రిక్రూట్మెంట్ కాలే. 2022లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. ఆ 2022 నోటిఫికేషన్ కి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మన ఈ ప్రభుత్వం ఈ 25/4న రిజల్ట్స్ ఇచ్చి 14/2/2024 ఫిబ్రవరి 14లో మొత్తం రిక్రూట్మెంట్ చేసింది. 2024లో మళ్ళీ 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 15 లక్షల మంది అభ్యర్థులు ఇలా ఎస్ఐ పోస్టు కోసం, కానిస్టేబుల్ కోసం మొత్తం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ లేకపోతే దిల్సుఖ్నగర్ కానీ అశోక్ నగర్ కానీ మిగతా అన్నిట్లలో కూడా 15 లక్షల మంది ఇవాళ ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. వేకెన్సీస్ ఉన్నాయి, అవసరం ఉన్నది. వీళ్ళందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలంటే కూడా వీళ్ళందరూ కొత్తగా అక్కడ ప్రమోషన్స్ ఇస్తే ఎట్లా పనిచేస్తారని చెప్పేసి అధికారులు మాట్లాడుతున్నారు. కాబట్టి రిక్రూట్మెంట్ ఎవ్రీ 2 years కి జరగాల్సింది. 45,000 మంది ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తారని మీ ద్వారా మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక ఇంపార్టెంట్ అంశం ఉందాగా మిస్ అయ్యాను. ముఖ్యంగా హోంగార్డ్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ సంబంధించిన వాళ్ళు అక్కడ చేస్తున్నారు అధ్యక్ష. విభజన సమయంలో అడ్జస్ట్ కాలేకపోయారు. ఇక్కడ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అక్కడ నాన్ లోకల్ అవుతున్నారు, అక్కడ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఇక్కడ నాన్ లోకల్ అవుతున్నారు. కాబట్టి ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మా నాయకులు రామకృష్ణ, నేను సీఎం గారిని కలిసాం. సానుకూలంగా పరిష్కారం చేస్తా ఉన్నారు. మీ ద్వారా హోంగార్డ్స్ మన రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రానికి, అక్కడ వాళ్ళని అక్కడికి ఇద్దరు కూడా కోరుతున్నారు. దాన్ని పరిష్కారం చేయమని మీ ద్వారా గవర్నమెంట్ కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి పోలీసులకు వాళ్లకు రావాల్సినటువంటి బకాయిలు వాళ్లకు ఆదిలాబాద్ జిల్లాకే రాలేదు. మిగతా ఎక్కడనైతే మంత్రులుగా ఉన్నారో
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రులుగా ఎక్కడనైతే ఉన్నారో మంత్రులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు చెప్పించి ఆయా జిల్లాల పోలీసులకు వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు ఇప్పించారు. కానీ సిటీలో కూడా వచ్చినాయి. మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఆదిలాబాద్ పోలీసుల బకాయిలు వెంటనే ఇప్పించాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ఎస్ఐసిఐల ప్రమోషన్ల విషయంలో కోర్టులో కొన్ని కేసులున్న కారణంగా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి ఆర్గ్యుమెంట్ సరైన సమయంలో చెప్పలేక ప్రతిసారి సమయం తీసుకుంటున్నది. కాబట్టి అక్కడ వాళ్ళ ఎస్ఐల సిఐల ప్రమోషన్లలో కూడా కొంత ఇబ్బందులు వస్తున్నాయి. ఆ విషయాన్ని కోర్టులో ఉన్నటువంటి ఆ 2 కేసుల విషయం మీద ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు స్వాములు గారు, గౌరవ మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ పోలీస్ అధికారి నాగరాజు గారు, కూనూరి సాంబశివరావు గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, పల్లా పాయల్ శంకర్ గారు అడిగినటువంటి సూచనలు వాటికి సంబంధించి ముందుగా మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు రాష్ట్రంలో అందరం ప్రశాంతంగా ఉండడానికి కారణమవుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కు, అందులో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ అందరికీ కూడా అభినందనలు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. వారి శ్రమ ఈ రాష్ట్ర అందరి యొక్క మంచి ప్రశాంతత ఉండడానికి కారణమవుతుంది కాబట్టి వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. అంశం 2 వచ్చినప్పటికీ వీరు ప్రమోషన్స్కు సంబంధించిన అంశం మీద మాట్లాడిన అధ్యక్ష, నేను స్పష్టంగా జవాబులో కూడా చెప్పడం జరిగింది. వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఖాళీలు వస్తాయో దాని ప్రకారంగా ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుంది. వేకెన్సీలు లేనప్పుడు వారికి సంబంధించినటువంటి ఎటువంటి ఆర్థిక పరమైన నష్టం జరగద్దని మరి 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, మరి దాని తదుపరి 18 సంవత్సరాలు, 24 సంవత్సరాలకు సంబంధించిన సర్వీస్ చేసినటువంటి వాళ్ళకు ఆర్థిక పరంగా ఏదైతే లబ్ధి రావాలో ఆ లబ్ధి చేరే విధంగా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది అధ్యక్ష. దానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదని గౌరవ సభ్యుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ కానిస్టేబుల్కు కానీ పోలీసులు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు, వేకెన్సీ అరేంజ్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్ అప్లికేబుల్ అవుతుంది అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దాని తదుపరి ఈరోజు మరి గౌరవ మాజీ హోంమంత్రి గారు పోలీసులకు సంబంధించినటువంటి 2009 బ్యాచ్, అదేవిధంగా 91, 95, 96 బ్యాచ్లకు సంబంధించి నాగరాజు గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. గతంలో మరి వారికి కూడా తెలుసు, హోంమంత్రిగా జోనల్ వైజ్ అక్కడ రిక్రూట్మెంట్ జరిగినటువంటి పరిస్థితి, అక్కడ స్టాఫ్ అక్కడ క్యాడర్ స్ట్రెంత్ ప్రకారంగా ఉండేటువంటి పోస్టులు, దాని ఆధారంగా వేకెన్సీ అరేంజ్ అయినప్పుడు వచ్చేటువంటి ప్రమోషన్ సిస్టమ్ అంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది. మాజీ హోంమంత్రి వారికి చాలా స్పష్టత ఉంది. తప్పకుండా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడ క్లియర్ వేకెన్సీ ఉందో దానికి సంబంధించి వెంటనే డిపిసీలను కూర్చోమనడం కానీ, ప్రమోషన్కు సంబంధించినటువంటి వ్యవస్థల్ని వెంటనే నిర్ణయాలు తీసుకొని ఎక్కడ కూడా జాప్యం లేకుండా, అందరూ కూడా తెలుసు, ఎందుకంటే ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ, ఒక పద్ధతి ప్రకారంగా ఏ ప్రభుత్వం ఉన్నా దానికి ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా హోంగార్డులకు సంబంధించిన అంశాల లోపల అందరం వారందరికీ పట్ల కూడా ఎప్పటికప్పుడు అనేక సమస్యలు ఏ ప్రభుత్వం ఉన్నా వారిని హక్కున చేర్చుకొని వారు చేస్తున్న సేవలకు అనుగుణంగా వారికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా మేము ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేటువంటి మాట ఈ సందర్భంగా చేస్తామనేటువంటి మాట మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి ప్రభుత్వం రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా 100%గా పాజిటివ్గా డిస్కషన్ తీసుకుంటుంది. ఎక్కడ కూడా దాని పట్ల వ్యతిరేకత అవసరం. ఈరోజు రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రిక్రూట్మెంట్ చేసినా చేయకపోయినా వాళ్ళ ఆలోచన ఎందుకో తెలియదు, కానీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అప్పుడు ఫస్ట్లో జరిపారు. దాని తర్వాత ఇప్పుడు కూడా మేము వచ్చిన తర్వాత కూడా కొంత కానిస్టేబుల్ జరిపినా రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి ఇది ఒక నిరంతర ప్రక్రియ. తప్పకుండా మేము ఆ కార్యక్రమం చేస్తామనేటువంటి మాట మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు కూనంనేని సాంబశివరావు గారు అడిగినట్టుగా షిఫ్ట్ సిస్టానికి సంబంధించిన అంశం వస్తే మరి పోలీసులు తప్పకుండా దానికి సంబంధించి ఆలోచన చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్ వాళ్ళు రివ్యూ చేస్తాం. టీఏడిఏలకు సంబంధించి తప్పకుండా తెలుసు, అందరికీ తెలుసు, ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ నేను మీ ద్వారా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమానంగా టీఏడిఏలకు సంబంధించినటువంటి ఆలోచన చేస్తాం. హెల్త్ స్కీమ్ సంబంధించి కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చినటువంటి హెల్త్ పథకం ప్రకారంగా అందరికీ
ఆరోగ్య పరిరక్షణ తీసుకున్నట్టు చర్యలు తీసుకుంటాం. కొత్తగా ఇందిరమ్మ భద్రత కింద కూడా కుటుంబాలకు ఎక్స్గ్రేషియాకు సంబంధించి కూడా మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా యాక్సిడెంటల్ గా జరిగితే తప్పకుండా వారు ₹1,00,00,000 ఇచ్చే విధంగా కూడా ఈ మధ్యలో నిర్ణయం తీసుకొని జరిగి మొన్ననే ఈ మధ్య సింగరేణి ఇతరత్ర జరిగినటువంటి దుర్ఘటనలలో 2 చనిపోతే వారికి కూడా ₹1,00,00,000 ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసుకు సంబంధించిన విషయం కావచ్చు, లేదా ఫీల్డ్ మీద ఉన్నటువంటి ఎక్కడైనా ఏదైనా సమస్య, ఇటీవల ఏదైనా నిజామాబాద్ సంఘటన జరిగితే కూడా కుటుంబాన్ని ఆదుకోవడానికి అట్లా ఎప్పటికప్పుడు నిరంతర ప్రజాస్వామ్యంలో ప్రజాసేవలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మేము అది చెప్తా తప్పకుండా మరి నేను వాళ్ళకు సంబంధించిన అంశం మీద పార్టీ చేస్తామనే మాట మనవి చేస్తాను. తర్వాత ఇక్కడ ఆంధ్ర పోలీసులో ఇక్కడ పోలీసులు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికారుల కమిటీ ఉంది. అధికారుల కమిటీకి సంబంధించి ఈ యొక్క అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా మరి ఆ బదిలీలో ఎక్కడైతే ఆంధ్ర పోలీసు ఇక్కడ పోలీసు అక్కడ ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆలోచన చేస్తామనేటువంటి మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. తప్పకుండా, ఎందుకంటే మరి హోంగార్డులు చనిపోయినా, కానిస్టేబుల్ చనిపోయినా, పోలీసులు శాంతి భద్రతల్లో మన ప్రజల సంరక్షణ కోరుకుంటున్నారు కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించిన అన్ని రకాల విషయాల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హోంశాఖ మంత్రి ప్రత్యేకమైన శ్రద్ధతో అన్ని రకాల అంశాలు తీసుకుంటారని మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలంగాణ ప్రజానికం తెలియజేస్తూ, అదొక ఇంటర్ రిక్రూట్మెంట్ నుంచే సీనియారిటీ పాలసీ అనేటువంటిది తప్పకుండా GAD ద్వారా కానీ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కూడా పరిశీలన చేయమని చెప్పి కోరుతా. తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఇదొక రెగ్యులర్ ప్రాసెస్. ఇప్పుడున్న దానికంటే కొంత రిఫార్మ్ చేయాలన్నప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా వారికి ఈ రిక్రూట్మెంట్ పాలసీ లోపల ఏం మార్పులు చేయగలుగుతామో అందరూ ఆమోదయోగ్యంగా డిస్కషన్ ఒక పారదర్శకంగా చేసేటువంటి ప్రయత్నం చేసి మాట్లాడుతూ జరుగుతుంది. అధ్యక్ష, ఎవరైతే ప్రాణాలు తెగించి మరి కొంత పోరాటం చేస్తారో వారికి ఎగ్జిలేటరీ ప్రమోషన్ సిస్టమ్ కూడా ఉండే. ఇప్పుడు అటువంటి జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు కూడా మనమే అందరు అభినందిస్తూ ఉంటాం. కొద్ది జాగ్రత్తలు చూస్తాం. మొన్న ఈ మధ్యలో మనం బోనాల జాతర అప్పుడు కొంత ఒక పేషెంట్ వస్తే హాస్పిటల్ ఎక్కడో లేదా మ్యాచ్ జరుగుతున్నప్పుడు కింద పడితే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్, SIలు లేదా ఇతరత్రులు ఏ విధంగా రిస్క్ తీసుకొని అక్కడ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను మరొకసారి మీ ద్వారా ఈ సభ ద్వారా తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ కొంత ప్రమోషన్ సిస్టంలో రిక్రూట్మెంట్ నెంబర్ ఎక్కువ జరుగుతుండడం వల్ల, వేకెన్సీస్ అరేంజ్ కాకపోవడం వల్ల ప్రమోషన్లో కొంత జాప్యం జరుగుతుండొచ్చు. కానీ ప్రమోషన్ ద్వారా వచ్చే లబ్ధి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటిది ఎక్కడ కూడా ఈ సీనియారిటీ ఇయర్ క్రాస్ కాగానే వాళ్ళకి అప్లికేబుల్ అయ్యే విధంగా జీవోస్ కూడా తీయబడ్డాయనేటువంటి మాట మనం చేస్తూ మరొకసారి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ హోంశాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి వారు దీన్ని పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం అంతా కూడా ఇందుకు సంబంధించి పోలీసుల సంక్షేమము, రాష్ట్ర శాంతి భద్రతలు అనేటువంటి ప్రాధాన్యతకు వచ్చేటప్పటికీ ఎక్కడ కూడా మరి లేదు. ఈ మధ్యలో మీకు తెలుసు, నిజామాబాద్లో 17వ తారీఖు 15 మొన్న 25వ నెలలో జరిగినప్పుడు అక్కడ ఒక చనిపోయినటువంటి ఒక పరిస్థితి తెలుసు. వారికి ఉద్యోగం ఇవ్వడము, అటువంటి మనోధైర్యాన్ని కల్పించేటువంటి విధంగా కూడా ప్రయత్నం చేస్తామనే మాట కూడా మీ ద్వారా ఈ సందర్భంగా మనం చూస్తే మరొక్కసారి ఎవరికి పోలీసులకు సంబంధించినటువంటి కుటుంబాలు వాళ్ళ పాత బకాయిలు కావచ్చు, లేకపోతే ఆరోగ్యం కావచ్చు, అన్ని రకాల అంశాల లోపల ఈ ప్రభుత్వం పూర్తి రకంగా మరి బాధ్యతగా ఉంటుంది అనేటువంటి మాట మీ ద్వారా మనం చేస్తున్నాం. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. అధ్యక్ష, మంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి. అధ్యక్ష, హోంగార్డులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి హోంగార్డులకు సంబంధించి స్పెషల్గా వాళ్ళు కూడా కానిస్టేబుల్స్ ఏ విధంగా పనిచేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో, వాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ప్రమోషన్ విషయంలో మంత్రి గారు చెప్పారు ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ ఇస్తామని. అధ్యక్ష, బాగా జనాభా పెరుగుతుంది, సిటీ పెరుగుతుంది, ఎక్కడైనా కూడా డిస్ట్రిక్ట్స్ పెరిగినాయి. మన కొత్త పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. జస్ట్ లా అండ్ ఆర్డరే కాకుండా స్పెషలైజేషన్ పోలీస్ స్టేషన్స్, సైబర్ క్రైమ్ బాగా జరుగుతుంది, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టొచ్చు, ఉమెన్కి సంబంధించి పెట్టొచ్చు అధ్యక్ష, మెట్రో పోలీసింగ్ పెట్టొచ్చు అధ్యక్ష. ఇట్లా రకరకాల పోలీస్ స్టేషన్స్ మొన్న ఈ మధ్య చూసాం. హైదరాబాద్లో కల్తీకి సంబంధించిన కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఒక పోలీస్ స్టేషన్ క్రియేట్ చేశారు అధ్యక్ష. అట్లే డిస్ట్రిక్ట్లలో కూడా క్రియేట్ చేయండి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఉంటుంది, క్రియేట్ చేయండి. తప్పకుండా దాంట్లో కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అన్నిటికైనా ముఖ్యంగా 2 జోన్లకు సంబంధించి తేడా ఏదైతే ఉందో
అక్కడ జోన్ 2లోనేమో 2012 వల్ల ప్రమోషన్స్ వస్తే ఇక్కడ 89 వల్ల కూడా ఇంకా వస్తలేవు అధ్యక్ష జోన్ 1లో. కాబట్టి దయచేసి ఈ తేడాను రివ్యూ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ ఏంటంటే రివ్యూ చేసి ఈ ప్రమోషన్స్ ది అన్ని 2 జోన్లకు కూడా ఒకేసారి వచ్చేటట్టు చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా హోంగార్డులకు సంబంధించి అధ్యక్ష, హోంగార్డులకు సంబంధించి గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు చనిపోతే మనం ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చినారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలోకి వస్తే ఇస్తామన్నారు, దాన్ని కూడా ఆమోదించుకొని దయచేసి కోరుతా ఉన్నారు. గౌరవ మంత్రి గారు. వారు మాజీ హోంమంత్రి. మనకు తెలుసు జోన్ 1 జోన్ 2 అనేటువంటిది ఇలా మనం ఏర్పరచుకున్నది కాదు, రాష్ట్రపతి గారు ఉత్తర్వుల మేరకు దానికి సంబంధించినటువంటి సూపర్ న్యూమరీ పోస్టులు ఇవన్నీ అటువంటి మనం అధికారం ఉన్నప్పుడు మనం జ్ఞాపకాలు ఇప్పుడు వచ్చినప్పుడు చేసినప్పుడు తప్పని మరొకసారి మిమ్మల్ని నేనేమంటున్నా, మేము దానికి వ్యతిరేకం కాదు. నేను మళ్ళీ చెప్తాను, ఈ రోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు, హోంశాఖ మంత్రిగా పోలీసులకు సంబంధించి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఒకటే కాదు, అదేవిధంగా కఠినత్వం ఎవరైతే క్రిమినల్స్ పట్ల గతంలో ఫ్రెండ్లీ పోలీస్ పేరు మీద పోలీసులు వాడుకోవడానికే కాకుండా పోలీసులను క్రిమినల్స్ పట్ల చాలా సీరియస్ గా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ సోషల్ యాక్టివిటీస్ లో వాళ్ళటువంటి ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ పట్ల నేను మళ్ళీ చెప్తాను, ప్రమోషన్స్ వేకెన్సీ అరైజ్ మీద వేకెన్సీస్ ప్రకారంగానే వస్తాయి. హోంగార్డులకు సంబంధించి కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ఇదంతా కూడా మనం ఒక పోలీసులతోనే పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి కాకుండా తప్పకుండా ఎక్కడైతే శాంతి భద్రతలు అవసరమో అక్కడ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేది కానీ ఆవశ్యకత కానీ ముఖ్యంగా వారి ఆరోగ్యానికి హెల్త్ ఇతరత్ర అనేక రకాల అంశాలకు సంబంధించి కొత్త లేక్ పోలీస్ చెప్పినారు, లేకపోతే హైవే పోలీస్ ఉంది, లేకపోతే ఇతరత్ర టూరిస్ట్ ప్లేసెస్లలో అనేక రకాల తప్పకుండా వారి సూచనలన్నీ కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తే రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా మరి ఒక సీనియారిటీని రిక్రూట్మెంట్ స్టేజ్లో ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పినారు. తప్పకుండా దాని పట్ల కూడా ఆలోచన చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మరి మీ ద్వారా సభ తెలియజేస్తాను అధ్యక్ష.